ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఖండించారు. లిక్కర్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దర్యాప్తు సంస్థలతో బీజేపీ నాటకాలు ఆడుతోందని సత్యవతి ఫైర్ అయ్యారు. అటు ప్రధాని మోదీ దేశ నాయకుడిలా కాకుండా గల్లీ లీడర్గా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ప్రధాని ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని ఈడీ హైదరాబాద్లో ఏదైతే అరెస్ట్ చేసిందో, ముందుగా ఈ అరెస్ట్ను అన్యాయంగా అక్రమంగా కేసులో ఎలాంటి ఇది లేకుండా అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్ట్ కోణం చూస్తే ఇక్కడ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, అక్కడ కేజ్రీవాల్ గారిని, ఆ పార్టీని, అంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే కలిసి పనిచేయరో వాళ్లను లోబర్చుకోవటం, ఇబ్బంది పెట్టడమే పనిగా మరి బీజేపీ పాలన, నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ పార్టీని బలహీనపరచాలనే కుట్రలో భాగంగానే కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా, పస లేకుండా, పనికిమాలిన విషయాలు, ఎందుకంటే గత సంవత్సరం కవిత గారు స్వయంగా ఈడీ ఆఫీస్కి వెళ్ళి వారికి తెలిసిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అక్కడికి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు పిలిపించి కవిత గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు సాక్షిగా పిలిచి మీకేం తెలుసు ఏంటి అని పిలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నం చేసింది. నిజంగా తను దోషిగా ఉంటే, ఆ కేసుతోనే తనకు సంబంధం ఉంటే మరి ఆ రోజే అరెస్ట్ చేయాల్సింది. స్వయంగా తనే ఈడీ ఆఫీస్ వరకు, ఢిల్లీ వరకు పోయినా మరి ఆ రోజు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడాన్ని మరి సభ్య సమాజం కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీజేపీ ప్రతిపక్షంగా ఉండే వాళ్ళను వేధించడంలో భాగంగా మాత్రమే మరి వాళ్లను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద కుట్రకు మరి కవిత గారి మీద తీర్చుకునే ప్రయత్నం నిజంగా చాలా బాధాకరం. ఈ కేసులో కవిత గారు బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదు అనేది అందరికీ తెలుసు. అది రుజువై తను బయటికి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా మీడియా అంతా కూడా ఆయన ప్రసంగాన్ని చూస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక చిన్న విషయాన్ని ఆయన నోటి వెంట మాట్లాడుతున్నారంటే నరేంద్ర మోడీ గారు దిగజారుడుతనానికి ఇదే తార్కాణం. ఇంకా అంతకుమించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కవిత గారికి ఏమైనా డబ్బులు ముట్టాయా, వాళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బులు దొరికినాయా, ఆమె అకౌంట్లోకి ఏమైనా డబ్బులు వచ్చి పడ్డాయా, ఎక్కడన్నా సాక్ష్యాధారం ఉందా? రాష్ట్రాలు వాళ్ళ పాలసీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనే కాదు, పంజాబ్లో కూడా ఉంది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా మరి మద్యం పాలసీ తీసుకొచ్చింది, అది అమల్లో ఉన్నది. ఒక్క ఢిల్లీ విషయానికి వస్తే కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పాటు తనకు సహకరించని ప్రతిపక్షాలను ఎట్లయినా సరే లొంగ తీసుకోవాలి, వాళ్ళు పిడికిట్లో పట్టుకోవాలి, నా ఇష్టం ఉన్నట్టు రాచరికం చెయ్యాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన సుస్పష్టం. గతంలో ఈ దేశాల్లో ఉన్న కాంగ్రెస్ ఏమో స్కాంగ్రెస్గా మారిపోయింది. ప్రతి దానికి స్కాములు 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 స్కాములు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ సంస్థలను సాధడానికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుండే దేశంలో. భ్రష్టాచార్కు హటాయింగే అంటాడు. అసలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందే నరేంద్ర మోడీ. అప్పిలో ఊబిలోకి ఈ దేశాన్ని తీసుకుపోయిందే నరేంద్ర మోడీ. కార్పొరేట్ సంస్థలకు ఊతమిచ్చిందే నరేంద్ర మోడీ. కార్పొరేట్ సంస్థల అధినేతలకు
ఈ దేశాన్ని దాటిపోవడానికి ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి సహకరించిందే నరేంద్ర మోడీ. ఇప్పుడు నేను చెప్పిన మాటలలో ఏదైనా అసత్యం అయితే నేను దేనికైనా సిద్ధం. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు చేస్తున్న చేష్టలు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయి. ఈ దేశ పౌరురాలుగా బాధపడతా ఉన్నాను. ఈడీలను, ఐటీ సంస్థలను, సిబిఐ సంస్థలను ఏజెన్సీలుగా వాడుకొని తనకు పడరాని పార్టీలుంటే వాటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్న మరి నరేంద్ర మోడీని చూస్తే ఈ దేశ ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి భావిస్తూ ఉన్నాను.